ఎవరైతే ప్రభువుని ప్రేమిస్తారో, ఎవరైతే ప్రభువు ద్వారా ఉన్నతమైన ప్రేమను పొందుకుంటారో, ప్రేమిస్తున్న వారందరికీ దేవుడు తన కృపను సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. మనం ఎవరిని ప్రేమించాలంటండి? యేసయ్యను ప్రేమించాలి, ప్రభువుని ప్రేమించాలి. మీ బిడ్డలు బాధలో కష్టంలో ఉన్నారనుకోండి, మీ బిడ్డలను ప్రార్థన చేసి దేవుడి చేతులకు అప్పగించి దేవుని పనిలో మీరు సాగిపోతుంటే దేవుడు నీ బిడ్డలను ప్రేమిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టి. కొంతమంది నా భార్య ఎంత ఎర్రగుంటుందో, ఎంత బుర్రగుంటుందో, నా భర్త ఎంత, నా పిల్లలు ఈ ప్రేమలోనే సాగిపోయి దేవుణ్ణి ప్రేమించడం పక్కన పెట్టేశారు చాలామంది. దేవుణ్ణి ప్రేమించడం మానేశారని చాలామంది. ఏమండోయ్, క్రైస్తవుల కోసమే చెప్తున్నాను, దేవుడి దగ్గరికి వచ్చే వాళ్ళ కోసమే చెప్తున్నాను. ఆయన ఎంత ప్రేమతో మనల్ని ప్రేమించాడండి. ఎప్పుడో మనం చచ్చిపోవాలి కదా, తన ప్రేమ ద్వారా మనకేమిచ్చాడు? ఈ ఆరోగ్యం ఇచ్చాడు, ఈ బ్రతుకునిచ్చాడు కదా. ఎంత కృతజ్ఞత కలిగి ఆయన్ని ప్రేమించాలి మనం, ఎంతగా లోబడిపోవాలి మనం, ఎంతగా ఆయన్ని ప్రేమించాలి. మీకు విషయం తెలిసినండి, దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుడు తన కృపను సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా.